హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఏది నిజం యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం ఇది సరైన వార్తా సమాధానం మాది. ఇవాల్టి కంటెంట్ 2026 మహానాడు హైలైట్స్. ఈ కంటెంట్లోకి వెళ్లే ముందు మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక వివరాల్లోకి వెళ్తే దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇంధన కొరత నేపథ్యంలో ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఎంతో ప్రతిష్టాత్మకంగా పసుపు పండుగ కార్యకర్తలని, నాయకులను, పార్టీ శ్రేణులందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎంతో ఘనంగా నిర్వహించుకునేటువంటి తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాన్ని దేశంలోని మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో ఒక రాజకీయ పార్టీ తన యొక్క కాంక్లేవ్ రాజకీయ కార్యకర్తలందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకొచ్చేటువంటి ఒక నూతన వరవడికి శ్రీకారం చుట్టినటువంటి పార్టీగా తెలుగుదేశం పార్టీ నిజంగా ఒక చరిత్ర సృష్టించింది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ మహానాడు 44వ మహానాడు మే 27వ తారీఖున అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతిని పురస్కరించుకొని మొట్టమొదటిసారిగా హైబ్రిడ్ విధానంలో జాతీయ పార్టీ కార్యాలయం అనేటువంటి మంగళగిరి నుంచి అన్న నందమూరి తారక రామారావు గారికి నివాళులు అర్పిస్తూ సాగినటువంటి ఈ మొట్టమొదటి రోజున మహానాడు కార్యక్రమంలో ఎన్నో హైలైట్స్ని మనం ఈ రోజున చూసాం. 1848 క్లస్టర్స్లో ప్రతి పార్టీ కార్యకర్తను, నాయకులను అందరినీ కూడా ఒక వేదిక మీదకి తీసుకురావడంలో సక్సెస్ అయింది తెలుగుదేశం పార్టీ. ఇది ఒక గొప్ప కార్యక్రమంగా దేశ రాజకీయాల్లో ఇది ఒక హైలైట్గా నిలుస్తుంది. ఎందుకు మహానాడుకి ఇంత ప్రత్యేకత ఉంది అనంటే 2022 మహానాడు ఒంగోలులో జరిగినటువంటి మహానాడుకి ఉన్నటువంటి వాల్యూ మనందరికీ తెలిసిందే. 2019లో ఘోర ఓటమిని చవి చూసినటువంటి తెలుగుదేశం పార్టీ 2022లో ప్రకాశం జిల్లా కేంద్రమైనటువంటి ఒంగోలులో నిర్వహించినటువంటి మహానాడు ద్వారా ఎంత ఉత్సాహాన్ని పూటగట్టుకుంది, ఎంత నూతన ఉత్తేజంతో తెలుగుదేశం పార్టీని తిరిగి 2024లో అధికారంలోకి తీసుకురావడానికి ఎంత దోహదపడింది అనేటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఈ మహానాడు కార్యక్రమంలో ఎన్నో తీర్మానాలు, ఎన్నో మార్పులు, ఎంతో మంది నాయకులను ప్రోత్సహించేటువంటి విధంగా కార్యకర్త యొక్క భరోసాకు, కార్యకర్త యొక్క సంక్షేమానికి పెద్దపీట వేస్తూ తీసుకునేటువంటి ఈ మహానాడు కార్యక్రమానికి ఎంతో గుర్తింపు ఉంది. మరి ఇటువంటి మహానాడులో ఒకటి హైబ్రిడ్ విధానంలో ఇంతమందిని, ఇన్ని లక్షల మందిని అనుసంధానం చేస్తూ తీసుకురావడం అనేటువంటిది ఒక హైలైట్ అయితే, రెండవది 33% మహిళా రిజర్వేషన్ అనేటువంటిది రాజకీయ రంగంలో తెలుగుదేశం పార్టీ తీసుకున్నటువంటి అత్యుత్తమైనటువంటి తీర్మానంగా మనందరం కూడా దీన్ని పరిగణించవచ్చు. ఎందుకు అనంటే ఇటీవల కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మహిళా రిజర్వేషన్ బిల్లు తిరస్కరణ కాబడినటువంటి ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కీలకంగా ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంచి ఒక గుర్తింపు ఉన్నటువంటి పార్టీగా రాజకీయాల్లో 33% మహిళలకు రిజర్వేషన్ కల్పించేటువంటి దిశగా తీసుకున్నటువంటి నిర్ణయం అనేటువంటిది మహిళా లోకాలని, మహిళా కార్యకర్తలను ఎంతో నూతన ఉత్తేజానికి తీసుకురావడం అనేటువంటిది ఈ రోజున ఒక కీలక ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఇదొక హైలైట్ అయితే, ప్రతి కార్యకర్తను, దిగువ స్థాయిలో ఉన్నటువంటి మండల స్థాయి నేతలను, క్లస్టర్ ఇన్ఛార్జీలను, సామాన్య కార్యకర్తలను ఈ మహానాడు వేదికగా వారిని కూడా ఈ వేదికను పంచుకునేటువంటి ఒక మంచి సౌలభ్యం కల్పించడమే కాక వారి యొక్క ఉపన్యాసాలకు, వారి యొక్క ప్రసంగాలకు సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారు మంచి హర్షధ్వానాలతోటి వారిని అభినందిస్తూ సాక్షాత్తు జాతీయ పార్టీ అధ్యక్షుడు అనేటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క పక్కన కూర్చోబెట్టి వారికి ఆ స్థానాన్ని కల్పించి వారిని మంచి భరోసా కల్పిస్తూ వారికి మంచి ప్రోత్సాహం ఇచ్చినటువంటిది మరొక హైలైట్గా నిలుస్తూ ఉంది. మరి హైబ్రిడ్ విధానంలో ఎంతమంది కార్యకర్తలు మనం అనుసంధానం చేయొచ్చు, నిజంగా కార్యకర్తలు దీని ద్వారా ఎంతవరకు దీంట్లో పార్టిసిపేట్ చేస్తారనేటువంటి మీమాంసలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అతి తక్కువ కాలంలోనే, అంటే రోజుల వ్యవధిలోనే ఒక రాష్ట్ర స్థాయి పరిశీలకులను నియమించుకోవడం అనేటువంటిది, నెక్స్ట్ నియోజకవర్గ స్థాయి, మండల స్థాయి, క్లస్టర్ స్థాయి పరిశీలకులను నిర్వహించుకొని వారిని నియమించి ఎక్కడ క్లస్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క పనితీరు ఈ మహానాడు వేదికగా ఏ విధంగా మనం ఉపయోగించుకోవచ్చు,
ఎలాగ ప్రజలను మమేకం చేసుకోవచ్చు అనేటువంటిది ఒక టీం వర్క్ తోటి చేసి మొట్టమొదటి రోజు మహిళా కార్యకర్తలను అందరినీ కూడా అనుసంధానం చేస్తూ 33% మహిళా రిజర్వేషన్ తీసుకురావడం అనేటువంటిది ఇక్కడ ఒక గొప్ప హైలైట్ గా మనం చెప్పుకోవచ్చు. ఎంతమందిని మనం ఇందులో అటెండెన్స్ తీసుకుంటున్నాం, ఎంతమంది ప్రత్యక్షంగా పాల్గొన్నారు, ఎంతమంది నాయకులు కార్యకర్తలు ఇక్కడ ఇంటరాక్ట్ అయ్యారు అనేటువంటి దిశగా సాగడం అనేటువంటిది మరొక హైలైట్ ఈ మహానాడు హైబ్రిడ్ 2 రోజుల కార్యక్రమం అనేటువంటిది. కాబట్టి ఈ దేశ రాజకీయ చిత్రపటంలో మొట్టమొదటిసారిగా ఇన్ని లక్షల మంది కార్యకర్తలను మొట్టమొదటిసారి హైబ్రిడ్ విధానములో ఒక గొప్ప పార్టీ ఐక్యంగా నిర్వహించినటువంటి గొప్ప కార్యక్రమంగా ఈ మహానాడు 26 చరిత్రలో ఒక మంచి సువర్ణాక్షరాలతోటి లిఖించదగినటువంటి రోజుగా దీన్ని పరిగణించవచ్చు అనేటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ, ఆద్యంతం ఎంతో ఉత్సాహభరితంగా అటు జాతీయ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా లోకేష్ గారి స్పీచ్లతో పాటుగా ఎంతో మంది మహిళా కార్యకర్తలతోటి, సామాన్య కార్యకర్తలతోటి ఆ వేదిక మీద వారి ప్రసంగాలకు కూడా అవకాశం కల్పించడం అనేటువంటిది ఇక్కడ ఇంకొక హైలైట్ గా మనం పరిగణించవచ్చు. కాబట్టి మొత్తానికి తెలుగుదేశం పార్టీ ఈ హైబ్రిడ్ విధానంలో మహానాడుని నిర్వహించడంలో సక్సెస్ సాధించింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు, ఇదే నిజం. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మీ వ్యూస్ మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మరొకసారి మీ అందరికి రిక్వెస్ట్, మా ఏది నిజం యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.